గాంధీ ఆసుపత్రి. ఇక్కడికి పొరపాటునైనా వెళ్ళారా అంతే సంగతులు. ఇది పేరుకే పేదోడి ఆసుపత్రి. అడుగు పెట్టారా అంతా దోపిడి. ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మార్చురీ దాకా, శస్త్రచికిత్స నుంచి శవాల తరలింపు దాకా ఎవరి నుంచైనా దేనికోసమైనా చిల్లర కోసం పిండేస్తారు. రోగికి చికిత్స చేయాలన్న సెన్స్ ఉండదు. చనిపోయిన వ్యక్తి బంధువులపై సానుభూతి ఉండదు. సేవకు లంచం, వైద్యానికి లంచం. లంచం లేనిదే ఇక్కడ వీల్చైర్, స్ట్రెచ్చర్ కూడా కదలదు. అడిగితే ఆఫ్ ది రికార్డ్ ఇక్కడ అంతే అంటారు. పట్టుబడితే కమిటీలు, చర్యలు అంటారు. కానీ ఒక్కడికి శిక్ష పడదే. ఇలాంటి ఆసుపత్రికి మహాత్ముడి పేర. రోగులను వేధించే సిబ్బందిది సామాజిక సేవ. ఇంకా ఎన్ని అమానవీయ ఘటనలు జరిగితే మీలో మార్పు వస్తుంది. ఎంతమంది ఉస్సూరుమంటే మీ ధనదాహం తీరుతుంది. సర్కారీ దవాఖానాల్లో వైద్యం చేయించుకోండని సీఎం కేసీఆర్ స్వయంగా చెబుతుంటే మా హాస్పిటల్కి వస్తే చేతి వాడంతోనే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు సిబ్బంది. తాజాగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జరిగిన సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. చికిత్స కోసం వచ్చిన పేషెంట్ను మానసికంగా వేధించడమే కాదు, వీల్ చైర్ ఇవ్వకుండా ఏడిపించారు. పేదరికాన్ని అలుసుగా చేసుకుని పైసలు దండుకోవాలని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విజువల్స్ లో కనిపిస్తున్నాయనేమి మతి స్థిమితం లేని వ్యక్తి కాదు. ఏదో సరదా కోసం ఇలా చిన్నపిల్లాళ్లా బొమ్మ స్కూటీతో ఆడుకోవడం లేదు. సర్కారీ దవాఖానా సిబ్బంది చేతిలో దగాపడి విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారి ఇలా డాక్టర్ను కలిసేందుకు వెళ్లాడు. 6 ఫ్లోర్లు ఇలా ఈ బొమ్మ స్కూటీ సాయంతోనే నెట్టుకుంటూ ముందుకు కదిలాడు. పెయింటర్గా పనిచేసే బేగంపేటకు చెందిన రాజు 6 నెలల క్రితం కరెంటు షాక్ కొట్టడంతో తల, చేయి, కాలు, వెన్నపూసకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే ధైర్యం నింపాల్సిన సిబ్బంది దెయ్యాల్లా మారి కాసుల కోసం పీక్కుతిన్నారు. మరోవైపు ఆర్థిక పరిస్థితులు రాజును చికిత్స మధ్యలోనే ఆపేసి ఇంటికెళ్లేలా చేసింది. కరెంటు షాక్ కొట్టిన టైంలో రాజు చేతికి, కాలుకు బలంగా దెబ్బలు తగిలాయి. దీంతో రాజు నడవలేడు. ఇలాంటి వారి కోసం సర్కారీ దవాఖానాల్లో వీల్ చైర్లు ఫ్రీగా ఇస్తారు. కానీ గాంధీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం 100 రూపాయలు చేతిలో పెడితేనే నీకు చైర్, కుదరకపోతే నీ సెల్ ఫోన్ తాకట్టు పెట్టు అంటూ తెగేసి చెప్పారు. మొదట్లో వందనం చేసినా ఆ తర్వాత ఆ భారాన్ని తట్టుకోలేక ఇలా కొడుకాడుకునే వీల్ చైర్ను ఆశ్రయించాడు. నాకు కరెంట్ షాట్ కొట్టిన అల్లనే హాస్పిటల్లో ఉన్నా 100 రోజులు ఉన్నా సార్. నేను ఏ సార్ వచ్చి ట్రీట్మెంట్ సరిగ్గా చూస్తే వస్తువులు చూసి వెళ్ళిపోతుంది. 9 గంటలకు వస్తారు, బరబ్బర్ 9 గంటలకు వస్తారు డాక్టర్లు. 9 గంటలకు వచ్చి రౌండింగ్ టైం వచ్చి చూస్తారు, వెళ్ళిపోతారు. మాటలు చెప్పారు, ఏం చెప్పారు. మళ్ళీ మీ ఆయనకి ఇట్లా ఆపరేషన్ చేసేది ఉంది, చేస్తారా చేయరా అది ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్తారు. 100 రోజులలో ఇప్పుడైనా లేచి నడుస్తుండే అంత కెపాసిటీ ఉండే. వాళ్ళు సరిగ్గా చూస్తలేకపోతే డాక్టర్లు చూడకపోతే నేనేం చేయాలి సార్? ఇలా బొమ్మ స్కూటీతో 6 ఫ్లోర్లు వెళ్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేసినా ఆస్పత్రి సిబ్బందికి మాత్రం కామెడీగా మారింది. మీడియా గట్టిగా ప్రశ్నించడంతో సిబ్బంది అప్రమత్తమైంది. అతనికి వీల్ చైర్ ఏర్పాటు చేశారు. అయితే ఏ పనికైనా డబ్బులు అడిగేవారని, ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దని రాజు భార్య సంతోషి ఆవేదన చెందింది. 3 కొడుకులు 1 కూతురితో ఇప్పటికీ పేదరికంలో ఉన్న తమకు భర్త ఈ స్థితిలో ఉండడం మరింత కష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని చెప్పింది. సర్కారే తమను ఆదుకోవాలని అభ్యర్థించింది. కానీ ప్రతిదానికి డబ్బులు అంటే మేము చాలా లేని వాళ్ళం సార్. ఎంత కష్టపడుతున్నాం అంటే ఒక్కటే ఇల్లు చేసుకొని నేను చాలా కష్టపడుతున్నా. రోడ్డు మీద బిచ్చం ఆడుకుంటున్నా సార్. నేను మా ఆయన ఫోటో చూపించి అన్న నీ కాలు మొక్కితే ఒక 10 రూపీస్ ఉంటే హెల్ప్ చేయమని బాబుని తీసుకొని
అడుక్కున్న పరిస్థితి వచ్చింది సార్ నాది. వీల్ చైర్ డబ్బుల కోసము డబ్బులు లేవన్నందుకు వీల్ చైర్ ఇవ్వలేదు సార్. ఫోన్ వస్తే ఎవరన్నా అర్జెంట్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి మేము. ఫోన్ ఇవ్వకుంటే ఏమో వీల్ చైర్ ఇయ్యరు. అది తీసుకొని లోపలికి వెళ్ళే లోపలేమో వాళ్ళంటే డాక్టర్స్ మీరు ఇంత లేట్ వస్తే మేము చూడమమ్మా అని కసిరించి పంపిస్తారు. దీనిపై స్పందించిన ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. రాజుకు కావలసిన సాయం చేయాలని ఆదేశించారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కావద్దని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గాంధీ ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరత లేనే లేదంటున్నారు డిఎంఈ డాక్టర్ రమణి. ఉద్దేశపూర్వకంగానే పేషెంట్ ఆరోపణలు చేస్తున్నాడన్న రమణి సిబ్బంది చేతివాటంపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. He has come yesterday and he has used this instrument which was not at all necessary because we have enough wheelchairs and trolleys. తెలంగాణ ప్రభుత్వం సర్కారీ దవాఖానాకు సామాన్యుని రప్పించాలని చూస్తుంటే సిబ్బంది మాత్రం చేతివాటం ప్రదర్శిస్తూ పేషెంట్లను కంగారెత్తిస్తున్నారు. రీసెంట్గా ఛాతీ ఆసుపత్రిలో జరిగిన సంఘటన, ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో జరిగిన పరిణామాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తెలియక ఒకసారి జరిగితే పొరపాటు, కానీ తెలిసి పదే పదే జరిగితే అది అలవాటు. గాంధీ హాస్పిటల్లో జరుగుతోంది పొరపాట్లు కాదు, సిబ్బందికి అది అలవాటు. సెలైన్ సీసాలో ఫంగస్ కనిపించినా, ఆసుపత్రి బయటే ప్రసవాలు జరిగినా, కాంట్రాక్ట్ ఉద్యోగులు రోగుల్ని పీడించుకుని తింటున్నా పట్టించుకునేవాడుండడు. అదేమంటే ఎవరి బెదిరింపులు వాళ్ళవి. వీల్చైర్కి లంచమడుగుతున్న పాపమే కాదు, చెప్పడానికి వినడానికి విచిత్రంగా ఉన్న మరో ఘటన కూడా గాంధీలో జరిగింది. హైదరాబాద్లో మౌలాలికి చెందిన రమ అనే మహిళ గైనిక్ సమస్యతో గురువారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అయితే మెడలో స్టెథోస్కోప్తో వచ్చిన ఓ నకిలీ డాక్టర్ ఇంజెక్షన్ చేయాలంటూ ఆమెను నమ్మించి మెడలోని మంగళసూత్రాలు తీయాలని చెప్పాడు. డాక్టర్ చెప్పడంతో గుడ్డిగా నమ్మి మంగళసూత్రం మెడలో నుంచి తీసింది బాధితురాలు. దీంతో ఆమె కళ్లు కప్పి మంగళసూత్రంతో పరారయ్యాడు నకిలీ డాక్టర్. అంటే అసలు ఎవరు డాక్టరో ఎవరు కాదో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రి ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యమే కావాలి. అయితే సార్ ఆయన వచ్చింది, డాక్టర్ ఆయన వచ్చింది సార్, టెస్ట్ చేయాలి, నీతో ఎవ్వరు రాలేదా అన్నాడు. అంటే రాలేదన్నా. అనగానే నీ పేరు చెప్పు అన్నాడు. రమ అన్న. ఫుల్ నేమ్ చెప్పు అన్నాడు. అంటే వి రమ అన్న. అనగానే నీకు ఏ టెస్ట్ చేయాలి, ఇక్కడ రామ్మ అన్నాడు. అంతే తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టి కూర్చోండి సార్. ఇదే సార్. తర్వాత ఏం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత చూసిన అంతే, అది ఇక్కడనే కనిపించినట్టు కనిపించింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీసి చేతిలో పట్టుకుందాం అనేసరికి లేదు. మొత్తం ఇక మొన్నటికి మొన్న సెలైన్ బాటిల్లో ఫంగస్ కనిపించింది. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కనీసం పేషెంట్కి ఇస్తుంది మందా విషమా అని కూడా గమనించలేకపోవడం గాంధీలో సిబ్బందికే చెల్లింది. ఆ సెలైన్తో మృతుడి తండ్రి గుండెలు బద్దలయ్యేలా రోధించినా, మీడియాకెక్కినా, కమిటీని వేసినా చర్యలు తీసుకుంటామంటూ బుక్తాయించారు. అసలింతకీ దాని మీద కమిటీ ఏం తేల్చింది? దానికి సమాధానం చెప్తారా? చెప్పుకుంటూ పోతే వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయిన ఘటనలున్నాయి. సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాత్రూములలోనో ఆసుపత్రి బయటో జరిగిన ప్రసవాలుంటాయి. ప్రతిసారి ఒకటే మాట, కమిటీ వేస్తాం, చర్యలు తీసుకుంటామని. అసలు గాంధీలో అవినీతి అరాచకానికి ప్రధాన కారణం కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఆపరేషన్ థియేటర్ నుంచి మార్చరీ దాకా పాతుకుపోయిన వాళ్లకి జాబ్ పోతుందన్న భయం లేదు. ఆపరేషన్ థియేటర్కు పేషెంట్ను తీసుకెళ్లాలన్నా, ఆపరేషన్కు సహకరించాలన్నా, అంతా అయ్యాక వార్డుకు తీసుకురావాలన్నా వీళ్లకు చేతులు తడపాల్సిందే. వైట్ రేషన్ కార్డు ఉంటే పేదలకు ఎంఆర్ఐ స్కానింగ్ ఫ్రీగా చేయాలి. కానీ అక్కడున్న కాంట్రాక్ట్ సిబ్బంది 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. వాటికి రసీదులివ్వరు. అక్షర జ్ఞానం లేని వాళ్లు, పేదలు ఎవరైనా వచ్చారంటే వీళ్లకు పండగే. ఆ మాట ఈ మాట చెప్పి ఆ ఖర్చులు ఈ ఖర్చులు చూపించి ప్రతి టెస్టుకు, సర్వీసుకు డబ్బు గుంజేస్తారు. బ్లడ్ బ్యాంకుకు వెళితే దళారులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనిపిస్తారు. అవసరానికి రక్తం అడగడానికి మనం వెళ్తే మనకు తెలియకుండానే వాళ్లు మన రక్తం పీల్చేస్తారు. అంతెందుకు, ఎమర్జెన్సీ కేసులొస్తే బాధితులను లోపలికి తీసుకెళ్లే అటెండర్స్ కూడా కనిపించరు. ఉన్నవాళ్లు స్ట్రెచ్చర్, వీల్చైర్ ఇలా అన్నింటికీ లెక్కలు కట్టి జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తారు. గాంధీలో ఇప్పుడు ఏలుతోందంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. 10 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేదు. పాత ఉద్యోగులు నెలకు 5-6 చొప్పున రిటైర్ అవుతున్నారు. వాళ్ల స్థానంలో ఎవరూ రారు. వచ్చిన కాంట్రాక్టర్లే.
వీళ్ల అరాచకాలను ప్రశ్నించినా పొరపాటున సీరియస్ అయినా ధర్నాలు, నిరసనలు, బాయ్కాట్ అంటూ యూనియన్లు ప్లకార్డ్స్ పట్టుకుంటాయి. 70 ఏళ్ల క్రితం గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినా ఆయన పేరు పెట్టుకొని అడ్డగోలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఇక వీళ్లు మారేదెప్పుడు? పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకునేదెప్పుడు?